నమస్తే. మనం మోకాలు నొప్పి గురించి ఎన్నో వీడియోలు చేసినాం, మాట్లాడినాము. ఎట్లా హోమియోపతి తోటి పూర్తిగా తగ్గుతది, అది గూడా డిస్కస్ చేసినాము. కానీ ఇవాళ సింప్టమాటిక్ రిలీఫ్ కోసం అంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్ వాడుతున్నారు. పెయిన్ కిల్లర్ వాడితే ఏమైతుంది? మీ కిడ్నీ మీద ప్రభావం పడుతుంది. ఆఫ్‌కోర్స్ శాశ్వతంగా తగ్గాలి, పూర్తిగా తగ్గాలి అంటే మీరు హోమియోపతి డాక్టర్ దగ్గర వెళ్లి గలవాలి. కానీ మీకు టెంపరరీ రిలీఫ్ కోసం ఏమైనా సొల్యూషన్ చెప్పాలి అంటే ఇవాళ నేను 2 రెమెడీస్ గురించి మాట్లాడతాను. కొందరు ఏమంటారో తెలుసా మీకు? నేను రెస్ట్ జేసినప్పుడు ఎప్పుడైతే మొత్తం పని జేసుకుంటా దాని తర్వాత రెస్ట్ జేస్తా గదా! అప్పుడు నాకు నొప్పులు జర రిలీఫ్ ఉంటది. అప్పుడు నాకు నొప్పులు రిలీఫ్ ఉంటది. మళ్ళా లేచి నడుస్తా గదా! నడిచేటప్పుడు ఒక 2, 3 అడుగులేస్తా గదా! అప్పుడు బాగా నొప్పి అయితది. మళ్ళా రిలీఫ్ అయిపోతది అంటారు. వాళ్ళ కోసం ఈ రెమెడీ. ఈ రెమెడీ పేరేంది? ఈ రెమెడీ పేరొచ్చేసి రస్టాక్స్. రస్టాక్స్ అంటే ఎటువంటి హోమియోపతి మెడిసిన్ అంటే, ఈ మెడిసిన్ మీకు ఎటువంటి జాయింట్ పెయిన్ ఉన్నా, మెడ నొప్పి ఉన్నా, భుజాల నొప్పులున్నాయా, ఎల్బోస్‌లో నొప్పులున్నాయా, టెన్నిస్ ఎల్బో లాంటి ప్రాబ్లమ్ ఉన్నా, స్పాండిలోసిస్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులు స్పెసిఫికల్లీ వీటికి చాలా మంచిగా హెల్ప్‌ఫుల్ ఉంటది. ఇట్లా లేచి నడుస్తున్నాను 2, 3 అడుగులు ఏయంగానే నాకు చాలా నొప్పి ఉంటది. మళ్ళా జర కాళ్ళు ఫ్రీ అయితది అంటారు గదా! వాళ్ళకు ఇది చాలా మంచిగా పనిచేస్తది. ఆ టెంపరరీ రిలీఫ్ ఇస్తది. పూర్తిగా తగ్గిచ్చదు. పూర్తిగా తగ్గిచ్చాలంటే మీ కాన్స్టిట్యూషన్‌ని బట్టి రెమెడీ వాడాలి మీరు. దానికోసం మీరు హోమియోపతి డాక్టర్‌ని కలవాలి. ఈ మందు వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు రిలీఫ్ అనేటిది మెల్లమెల్లగా ఉంటది. మీకు రిలీఫ్ కోసం మాత్రమే ఇది. అండ్ ఆఫ్‌కోర్స్ మీరు ఒక ఫిజిషియన్ తోటి మాట్లాడేసి దాని తర్వాతనే ఏసుకోవడం స్టార్ట్ చేయండి. సొంతంగా ఏ వైద్యం వాడొద్దు. అది మీరు గుర్తుపెట్టుకోండి. జర రిలీఫ్ ఇస్తది మీకు. అండ్ ఎంతోమంది రస్టాక్స్ వాడి వాళ్ళకు చాలా రిలీఫ్ గూడా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 150 ఏండ్ల నుంచి హోమియోపతిలో వాడుతున్నారు ఈ మందు. అండ్ చాలా సక్సెస్‌ఫుల్ రిజల్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇచ్చింది రస్టాక్స్. మోకాళ్ళ నొప్పుల కోసం. మీరు గూడా ప్రయత్నం చేసి చూడండి. ఒక నెల వాడి చూడండి. మీకు రిలీఫ్ అనేది రావాలి జనరల్‌గా. థాంక్ యూ.